అష్టమ భావాన్ని ఆయుష్ భావంగా ఎప్పుడు భావించకండి. ఎందుకంటే లగ్న కుండలిలో ఎప్పుడైతే నవగ్రహాలతో పాటు ఇంద్రుడు, వనరుడు, యమధర్మరాజు ఈ ముగ్గురు ఉంటారు. ఈ యమధర్మరాజు ఈ 12 మన హౌజెస్ లో ఏ హౌజెస్ లో ఉన్నాడనే దాన్ని ఇంపార్టెంట్ చూసి చేయాలి. అప్పుడు దాన్ని మనం ఎంతవరకు లెక్క కట్టి ఆ మనిషి ఆయుష్ స్థానాన్ని మనం అప్పుడు గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు వచ్చే స్థానమే ఆయుష్ స్థానం. అంతే తప్ప అష్టమ భావంలో శని ఉన్నంత మాత్రాన, అష్టమ భావంలో -డిగ్రీ ఉన్న